నమస్తే అందరికీ. టాపిక్ వచ్చేసి Q&A సిరీస్. నేను లాస్ట్ 2 వీడియోస్లో కూడా చెప్పినాను. నెక్స్ట్ వీడియో విల్ బి Q&A సిరీస్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. Q&A గురించి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు, పర్సనల్గా కూడా అడిగారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. వర్కౌట్ కూడా ఎక్కువ చూపించాను ఈరోజు. జస్ట్ Q&A సిరీస్, మంచి ఇంటరాక్షన్ ఉంటుంది, మజా వస్తుంది. చూడండి లాస్ట్ దాకా. స్టే ట్యూన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిందంటే వాట్ ఈస్ ఫిట్నెస్. ఇప్పుడు అందరికీ డౌట్ ఇది, వాట్ ఈస్ ఫిట్నెస్. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్నెస్ అంటే ఏంటంటే జిమ్కి వచ్చేసి వెయిట్స్ లేపి కండలు ఉంటే అది ఫిట్నెస్ అనుకోండి. ఇంకొంతమంది అపియరెన్స్ వైజ్ నేను స్లిమ్ ఉన్నా, కరెక్ట్ హైట్కి బాడీ వెయిట్ కరెక్ట్ ఉందనుకోండి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్నెస్ ఏంటంటే జిమ్కి కమింగ్ టు జిమ్, లిఫ్టింగ్ వెయిట్స్, అపియరెన్స్, మంచి కండలు ఉంటే అది ఒకటే ఫిట్నెస్ కాదు. ఫిట్నెస్ అంటే అంతా, మీ మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మీరు మొబిలిటీ వైజ్ ఎట్లా ఉన్నారు, మీ స్ట్రెంత్ వైజ్ ఎట్లా ఉన్నారు, ఎండ్యూరెన్స్ వైజ్ ఎట్లా ఉన్నారు, ఇదంతా ఫిట్నెస్. నేను ఒకటి చెప్తాను, జిమ్ అనేది ఆప్షనల్ మాత్రమే, వన్ అండ్ ఓన్లీ చాయిస్ కాదు. మీరు ఫిట్గా ఉండాలంటే జిమ్కే రావాల్సిన అవసరం లేదు, మీరు ఎనీ స్పోర్ట్స్ ఆడొచ్చు. ఇప్పుడు నన్నే చాలామంది అడుగుతారు, అన్న జిమ్కి రావాలనుకుంటున్నా, జిమ్కి రావాలి. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నారంటే మీకు జిమ్ అవసరం లేదు. ఎటువంటి బాడీకి ఎటువంటి యాక్టివిటీ లేదు అంటేనే మీరు జిమ్కి రండి. గుర్తుపెట్టుకోండి, ఫిట్నెస్ అంటే జిమ్ ఒకటే కాదు, అన్నీ. ఏ స్పోర్ట్ ప్లేయర్ అయినా ఫిట్టే, ఎనీ స్పోర్ట్ ఈజ్ కాల్డ్ ఫిట్నెస్. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు రెడ్యూస్ లోవర్ హ్యాండిల్స్ క్విక్లీ, విల్ ఇట్ పాసిబుల్ బై జస్ట్ డూయింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఇంకోటి సేమ్ క్వశ్చన్, పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి, సింపుల్ ఎక్సర్సైజ్ చెప్పు కదా. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ ఒక ఎక్సర్సైజ్ వల్ల మీ పొట్ట తగ్గదు, ఫ్యాట్ పోదు బాడీలో. మీరు రెగ్యులర్ వర్కౌట్ డైట్ చేస్తేనే అది ఫ్యాట్ పోతుంది. విల్ ఇట్ పాసిబుల్ బై స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నాడు. యా, పాసిబులే. పుట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటా కూడా మీరు మీ ఫ్యాట్ని తగ్గించవచ్చు. కానీ కార్డియో కూడా పెట్టుకోండి, ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ మీద డిపెండ్ అవ్వకండి. కార్డియో ఏంటంటే మీ ఫ్యాట్ కూడా బర్న్ చేస్తుంది, మీకు మీ హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఓన్లీ స్ట్రెంత్ ఒక్కటే చేయను, కార్డియో కూడా చేస్తాను డైలీ. మీరు అంత హై ఇంటెన్సిటీ కాకపోతే లో ఇంటెన్సిటీ కార్డియో చేయండి, ఏదైనా ట్రెడ్మిల్ కానీ, లేదంటే సైక్లింగ్ కానీ, లేదంటే మీరు బేసిక్గా ఇంట్లో వాకింగ్ కానీ, పార్క్లో వాకింగ్ కానీ చేయండి. బట్ కార్డియో కూడా ఇంపార్టెంట్. ఇంకా స్పాట్ డిడక్షన్ జరగదు, అందరికి తెలిసిన విషయం. అన్న ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నావు, మోటివేషన్ మీ చెయ్యి, నాకు మోటివేషన్ కావాలి. ఇప్పుడు చెప్తున్నా, జిమ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా, ఏ స్పోర్ట్లో అయినా మనకు కావాల్సింది ఫస్ట్ మోటివేషన్ కాదు, డిసిప్లిన్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మీరు అందరు వినే ఉంటారు, డిసిప్లిన్ ఓవర్కమ్స్ మోటివేషన్ అనేది. ఇప్పుడు మీరు మోటివేషన్ మీద డిపెండ్ అయినారు అనుకోండి, డైలీ మిమ్మల్ని ఒకటి మోటివేట్ చేయాలి, డైలీ వీడియోస్ చూసుకోవాలి, డైలీ ఒకటి మోటివేట్ చేయాలి. మీకు కావాల్సింది డిసిప్లిన్, ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్. మీరు ఎంత ప్యాషనెట్గా ఉంటారో, ఎంత డిసిప్లిన్ ఉంటారో అది ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఉందనుకోండి, మీకు ఏ మోటివేషన్ అవసరం లేదు. మోటివేషన్ ఏముందబ్బా, నేను కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని లైట్స్ లో చేసేసి నేను కూడా చెప్పొచ్చు అడ్డమైన సోదంతా, కానీ అది అవసరం లేదు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో మోటివేషనే కావాలంటే చెప్పండి, మన దగ్గర చాలా ఉంది. డైలీ ఒక వీడియో వచ్చేస్తుంది. మోటివేషన్ మ్యాటర్స్ కాదు. మోటివేషన్ అనేది 10 to 20% ఉంటుంది, 80% ఈజ్ డిసిప్లిన్. డిసిప్లిన్ వల్లే మీ బాడీ బిల్డ్ అవుతుంది. మీరు చూడండి, ఎందులోనే ఏ ఫీల్డ్ అయినా సరే మాస్టర్ అయినా ఉంటారు, తోపులు ఉంటారు. ఏ ఫీల్డ్ అయినా తోపులు ఉంటారు. లైక్ ఇన్ని స్పోర్ట్స్లో అయినా, సినిమాస్లో అయినా, పాలిటిక్స్లో అయినా, బిజినెస్లో అయినా, వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఉండదు. వాళ్ళ సక్సెస్ స్టోరీ సింపుల్, డిసిప్లిన్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ఈజ్ వర్క్, అంతే. అవే వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్ చేసి. మీరు మోటివేషన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇవాళ రేపు ఇది ఫ్యాషన్ అయిపోయింది, మోటివేషన్ అని చెప్పి చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా నేను మోటివేట్ చేస్తున్నా, మోటివేషన్ ఇంపార్టెంట్ అది అంటారు. మోటివేషన్ అవసరమే లేదు, డిసిప్లిన్ ఉండాలి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే అర్జ్ ఉండాలి. అర్జ్ అంటే కసి, ఆకలి ఉండాలి. ఏదైనా పొడి చేసేయాలని ఆతృత ఉంటుంది చూడు, అది జనరల్గా అందరికి నచ్చదు. బట్ నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను ఏంటంటే ఏదైనా పొడి చేయాలని ఆతృత ఉండాలి, అప్పుడు మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. నేను నాట్ ఓన్లీ జిమ్ అని చెప్తాను, ఎనీ ఫీల్డ్, ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు డిసిప్లిన్, ఆర్జ్ అనేది ఉంటే పక్కా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, డూయింగ్ జిమ్ ఆర్ డైట్ టు మెయింటైన్ హెల్తీ బాడీ మాస్. రెండు ఇంపార్టెంటే, బట్ బేసిక్ ఏంటంటే 30% వర్కౌట్, 70% డైట్. మీ బాడీ మాస్ మంచి మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్గా చాలా వీడియోస్లో చూసి ఉంటారు, 80% డైట్, 20% వర్కౌట్ అది అని చెప్పి. పర్టికులర్గా నేను ఆ పాయింట్కి బిలీవ్ అవ్వను, కానీ మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే అపియరెన్స్ వైజ్ మీరు ఆ ఫార్ములా పనిచేస్తుంది, 80% డైట్, 20% వర్కౌట్ అనేది. బట్ నా పర్స్పెక్టివ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు 50% వర్కౌట్, 50% డైట్.
చెప్తున్నా, జిమ్ లో బాడీ ఒక్కటే బిల్డ్ అవ్వదు, స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ బిల్డ్ అవుతుంది. ఎవరైతే రెగ్యులర్ జిమ్ గోవర్ ఉంటారో, బేసిక్ ఎన్ని ఇయర్స్ చేసిన వాడి లైఫ్ స్టైల్ చూడండి, వాడు అన్ని ఒక ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటాడు. వాడు బయట సిచ్యువేషన్స్ ని కూడా స్ట్రాంగ్ హ్యాండిల్ చేస్తాడు. సో ఈ ఫార్ములా మీకు పనిచేయాలంటే మీ 50% వర్కౌట్, 50% డైట్. లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టినా ఈ 35 kgs తోటి 5 reps అని. అంటే నెక్స్ట్ హెవీయెస్ట్ డంబుల్ లేపుతా జిమ్లో 40 kgs తోటి అని చెప్పిన. యూజువల్లీ చాలామంది చేస్తారు, బట్ నేనేంటంటే సింపుల్ ఛాలెంజ్. ఇప్పుడు మనం జిమ్లో జాయిన్ అవ్వగానే ఏం చేస్తామంటే హెవీయెస్ట్ డంబుల్ ఏముందో చూసి, సో అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ వెయిట్ డంబుల్ తోటి మన ఫేవరెట్ వర్కౌట్ ఏదైనా పర్ఫామ్ చేయాలని. బేసిక్గా నాకు ఈ షోల్డర్ ప్రెస్ కానీ, ఈ ఇంక్లైన్ చెస్ట్ డంబుల్ ప్రెస్ కానీ కొంచెం ఫేవరెట్ కాబట్టి, సో సూన్ నేను ఆ 40 kgs తోటి పక్కా రెప్స్ తీసుకుంటాను, పక్కా నెక్స్ట్ రెప్స్ తీస్తాను. దానికి ఒక వీడియో కూడా చేస్తాను. ఎవరైనా ఇంట్లో చూసి పలానా ఇన్ఫ్లుయెన్సర్ అంత డబ్బులు లేపుతుండు, వీడు ఇంత డబ్బులు లేపుతున్నా అని చెప్పి మీరు లేపకండి. నేను చెప్తున్నా కదా, నేను జాయిన్ అయ్యి ఇయర్స్ అవుతుంది, మధ్యలో చాలాసార్లు చేసిన కథ ఇట్లా కట్ చేయడం, బల్క్ అవ్వడం, కట్ చేయడం, బల్క్ అవడం వల్ల ఎనర్జీ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో అందుకనే లేదు, త్రూ అవుట్ ద బల్క్ ఉంటే ఈ పార్టీ 14, 45, 15 అని లేపేస్తుండే. బట్ ఇప్పుడు బల్క్లో ఉన్నా కాబట్టి నా స్ట్రెంత్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి లేపుతున్నా. సో ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంటుంది, మన హెవీయెస్ట్ డంబుల్ తీసుకుని ఏదైనా పర్ఫామ్ చేయాలని చెప్పి. బేసిక్గా నాకు కూడా అట్లనే ఉంది. సో సూన్ 40 kgs నేను కూడా రెప్స్ కొడతాను. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం పర్సనల్గా అడిగారు, అన్న నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు బ్రదర్. అయినా ఎవరు లవ్ చేస్తారు చెప్పండి? అందరిలాగా మా లైఫ్ స్టైల్ ఉండదు. మేము బట్టలు ఎత్తుకుని స్టేజ్ ఎక్కి పోజింగ్ చేస్తా అంటే ఎవరైనా లవ్ చేస్తారా? ఇంకా మేము బోర్ కొడతాం. జనరల్గా అందరు ఎట్లా ఉంటారు, బయట ఏదో ఏది పడితే అది చేస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ లేదు. మేము బోర్ కొట్టేస్తాం. ఎట్లా అంటే అందరు ఎట్లా బోర్ ఫీల్ అవుతారు, రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి, డైట్ చేయాలని చెప్తూ ఉంటాం కదా, బోర్ ఫీల్ అవుతారు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, నేను వీడియో క్రియేషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడు. నేను నార్మల్గా నా స్టాండ్ నేను తీసుకుంటా. ఒకటి ఫిట్నెస్ గురించి తప్పు మాట్లాడితే, నేను ఏదో మాట్లాడితే వాడు ఎట్లాంటి కమెంట్ పెట్టిండో చూడు. ఇప్పుడు పర్సనల్గా నన్ను అంటే నేను తీసుకుంటానేమో, ఇప్పుడు తనుండి తన మాట తీసుకోలేదు. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండదు. నా ప్యాషన్కి, నా దూలకి నేను ఈ క్రియేషన్లో ఉన్నా కాబట్టి నన్ను అంటే నేను తీసుకుంటాను. వాళ్ళు తీసుకుంటారా? ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు తీసుకోవచ్చేమో, చిన్నప్పటి నుంచి తీసుకున్నాను. అదే ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఇలాంటివి చూసి ఫీల్ అవుతారు. సో పర్సనల్గా ఇప్పుడైతే లేదు, మేబీ ఫ్యూచర్లో ఉండొచ్చేమో. ఇంతే స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేసినా అట్లాంటివి తీసుకునే అమ్మాయి అంటే హ్యాపీగా రిలేషన్లో ఉంటాను. ఇప్పుడైతే రిలేషన్షిప్స్ ఏం లేవు. అయినా మన గోల్స్ కానీ మన ఇంకా టార్గెట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ రీచ్ అవ్వాలి. ఇక తర్వాత ఆలోచిద్దాం, ఇంకా టైం ఉందబ్బా. వచ్చిన అన్ని క్వశ్చన్స్లో ఇది టాప్ నాచ్, ఇదే టాప్ క్వశ్చన్. జనరల్గా యూజువల్ ఎవరు ఆన్సర్ చేయరు, నేను చేస్తున్నా. ఎందుకన్నా ఫిట్నెస్ క్రియేటర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయరు, మిగతా క్రియేటర్స్ చేస్తారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, మిగతా క్రియేటర్స్ అందరూ చేయరు, కొంతమంది ఉంటారు వాళ్ళు చేస్తారు. ఫిట్నెస్ క్రియేటర్స్ ఎందుకు చేయరు చెప్పాలా? ఇప్పుడు మేమున్నాం, ఏంది మా డ్యూటీ ఏంది? అరే మీరు మంచిగా ఉండండి, హెల్దీగా ఉండండి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, స్ట్రాంగ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయండి, స్ట్రాంగ్ ఉండండి అని చెప్పి మీరు హెల్దీగా ఉండండి అని చెప్పి మేమే బెట్టింగ్ ప్రమోషన్ చేసినామంటే, మీరు గుడిసిపోండ్రా అని ప్రమోట్ చేస్తే ఎట్లా ఉంటుంది? అది బాగోదు. ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో గొప్పతనం ఏం తెలుసా? నేను నాట్ ఓన్లీ తెలుగు ఫిట్నెస్ క్రియేటర్స్, బయట కూడా నార్త్లో కానీ, తమిళ్ వాళ్ళు కానీ, వాళ్ళందరిలో కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు క్రియేషన్ స్టార్ట్ చేసినామంటే ఏం చెప్పారు తెలుసా? నువ్వేమైనా చెయ్యి, బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేయకు. ఎందుకంటే అదే మన ప్రైడ్. ఇండియా మొత్తంలో ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడు. అది ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారో వాళ్ళకి మాకు తేడా ఏంటంటే, వాళ్ళకి మీ మీద ఎటువంటి కన్సర్న్ ఉండదు. వాళ్ళు ఏంటంటే సింపుల్, వాళ్ళు జాబ్ చూసుకుంటారు, వాళ్ళకి మనీ వస్తుందా, ప్రమోషన్ చేసినామా, మీరు ఎట్లయిపోయిందా అవసరం లేదు. మాకు మా డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో మీ లైఫ్ స్టైల్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని ఎటువంటి ప్రమోషన్స్ కానీ అడ్డమైన ప్రమోషన్స్ చేయరు. నేను కాదు, ఎటువంటి క్రియేటర్ అని చూడండి, ఫిట్నెస్ క్రియేటర్ వాళ్ళు చేయరు. ఎందుకు? మీ హెల్త్ కూడా, మీ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు వాళ్ళకి తేడా ఏంటంటే, మాకు కొన్ని మోరల్స్, ఎథికల్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఇవి చేయాలి, ఇవి చేయొద్దని.
వాళ్ళకి ఎటువంటి మోరల్స్ ఎటువంటి ఎథికల్ వాల్యూస్ ఉండదు. సింపుల్, వాళ్ళు మనీ చూసుకుంటారు, అడ్డమైన ప్రమోషన్ చేసేస్తారు. మీరు ఎట్లా పోయినా, మీరు ఎట్లా గుడిసిపోయినా వాళ్ళకి అవసరం లేదు. బ్రదర్ నువ్వు ఏ సప్లిమెంట్ వాడుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ప్రోడక్ట్స్ అన్ని మజిల్ బ్లేజే వాడతాను. నేను ఎక్కువ సప్లిమెంట్స్ వాడాను, రెండు వాడతాను. ఒకటి క్రియేటిన్, ఇంకోటి వే ప్రోటీన్. నా వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకా బ్రదర్ నువ్వు సప్లిమెంట్స్కి అగేన్స్ట్గా మాట్లాడుతావు. ఫ్యూచర్లో ఇలా అయితే నీకు ఏ బ్రాండ్ స్పాన్సర్ చేయదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, స్పాన్సర్షిప్ చేసినా చేయకపోయినా అవసరం లేదు. నేనేందంటే సింపుల్గా అరే భయ్ నేను ఇక్కడ దాకా వచ్చిన, నా బాడీ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే నా డిసిప్లిన్, నేను డైట్ చేయడం వల్ల, వర్కౌట్ చేయడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన. నేను నాకు ఇచ్చుకుంటా క్రెడిట్ అంతా, నేను నా కోచెస్కి ఇచ్చుకుంటా, లేదంటే నా డిటర్మినేషన్కి, నా డిసిప్లిన్కి, లేదంటే ఇప్పుడు నేను డ్రీమ్ ఫిట్నెస్ అసోసియేట్ ఉన్నా కాబట్టి డ్రీమ్ ఫిట్నెస్కి ఇస్తా. నేను ఎందుకు సప్లిమెంట్కి ఇస్తా భయ్? ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది ఈ సప్లిమెంట్ వల్ల, ఇట్లా అయ్యింది ఈ సప్లిమెంట్ వల్ల, నా బాడీ బిల్డ్ అయింది ఈ సప్లిమెంట్ వల్ల, నేనేం చెప్తా? నేను క్లియర్గా చెప్తున్నా, సప్లిమెంట్స్ యాడ్ ఆన్ మాత్రమే. మీ ఫిట్నెస్ జర్నీలో 5% మాత్రమే హెల్ప్ చేస్తుంది. మీరు సప్లిమెంట్స్ లేకుండా కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు. ఇంకా స్పాన్సర్షిప్ కంటవా, అది రాకపోని నాకు ప్రాబ్లం లేదు. ఎటువంటి ప్రమోషన్ వచ్చినా రాకపోయినా నేను మాత్రం ట్రాన్స్పరెంట్గానే ఉంటాను. నేను ఏదైతే రియాలిటీనో అదే చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, సప్లిమెంట్స్ మాత్రం 5% మాత్రమే. ఓకే, అయిపోయింది వర్కౌట్ కూడా. మీకు Q&A కూడా అయిపోయింది. మంచి క్వశ్చన్స్ వేసారు ఇంట్రెస్టింగ్గా. నేను మిగతా వాటికి కూడా ఆన్సర్ చేయలేకపోవచ్చు, డోంట్ ప్రాబ్లం. అది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రిప్లై ఇచ్చేస్తాను, ఒకసారి అక్కడ కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా చాలా మంది నాకు సజెస్ట్ చేసారు, ఈ టాపిక్ మీద మాట్లాడు, ఇట్లా మాట్లాడు అని చెప్పి. ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఫాలోవర్స్ కూడా ఇట్లా సజెస్ట్ చేసారు. ఏంటంటే బూతులు మాట్లాడు, వీడియో ముందు స్టార్ట్ అయ్యే ముందు జై శ్రీరామ్ అను, ఇట్లా రిలీజియన్స్ హేట్రేట్ కొంచెం స్ప్రెడ్ చేయి, వాడిని టార్గెట్ చేయి, వీడిని టార్గెట్ చేయి, బూతులు మాట్లాడు, లేదంటే మిగతా ఇన్ఫ్లుయెన్సర్ని స్టెరాయిడ్స్ అను, ఇట్లా కొంచెం కాంట్రవర్షియల్గా టాపిక్స్ని పిక్ చేసుకో అని చెప్పి. తప్పులేదు బ్రదర్, మీరు నేను ఫేమ్ అవ్వాలి, నాకు రీచ్ రావాలని చెప్తున్నారు. బట్ నేను అలాంటివి చేయను. నాకేదన్నా నేను నా ఐడియాలజీని కానీ నా పర్స్పెక్టివ్ని షేర్ చేస్తాను. నేను మాట్లాడతాను, ఎవరికైనా అగేన్స్ట్గా మాట్లాడతాను. ఎప్పుడు ఎవడైతే ఫిట్నెస్కి అగేన్స్ట్గా మాట్లాడతాడో, పబ్లిక్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో, అప్పుడు నా వాయిస్ రేజ్ చేస్తాను పక్కా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంతేగాని ఇట్లా బూతులు మాట్లాడడం, ఇంకా కొంచెం ఈ రిలీజియన్స్ హేట్రేట్ స్ప్రెడ్ చేయడం ఇట్లాంటివి నాకు నచ్చదు. అట్లా రిలీజియన్ హేట్రేట్ స్ప్రెడ్ చేయమని మిగతా రిలీజియన్స్ మీద కమెంట్ చేసి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్, అది నాకు ఉంటుంది ఎప్పటికీ. అలాంటివి అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా? సో మీరు అనమంటున్నారు కాబట్టి నేను అంటాను జై శ్రీరామ్. అంతేగాని నా వీడియోస్లో స్టార్టింగ్లో నాకు అట్లాంటి అటెన్షన్ వద్దు, ఏదన్నా నాకు జెన్యున్గా రావాలి, ఓకేనా? థ్యాంక్స్. చాలా మంచి క్వశ్చన్స్ వేసారు, కొన్ని పర్సనల్గా కూడా అడిగారు. ఇంకొంచెం పర్సనల్గా దానికి రిప్లైలు ఏమి ఇస్తలేను, నో ప్రాబ్లం. ఇంకా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఇట్లాంటి Q&A సిరీస్ ఇంకా రెగ్యులర్గా కూడా ప్లాన్ చేద్దాం. వీక్లీ వన్స్ ఒక్కొక్కసారి పెడతా ఉంటాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి, నేను అక్కడే మీకు సార్ట్అవుట్ చేస్తాను, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీక్.